అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 19 మరియం సూరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ లింక్ హాజీ షేక్ నాగూర్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 71-72. وَإِن مِّنكُمْ إِلَّا وَارِدُهَا كَانَ عَلَى رَبِّكَ حَتْمًا مَّقْضِيًّا. ఆయత్ నంబర్ 71. మీలోని ప్రతి ఒక్కరూ అక్కడికి రావాల్సిందే. ఇది నీ ప్రభువు చేసిన తిరుగులేని నిర్ణయం. దాన్ని నిర్వర్తించే బాధ్యత ఆయనపై ఉంది. ثُمَّ نُنَجِّي الَّذِينَ اتَّقَوْا وَنَذَرُ الظَّالِمِينَ فِيهَا جِثِيًّا. ఆయత్ నంబర్ 72. తరువాత మేము భయభక్తులు కలిగి ఉన్న వారిని రక్షిస్తాం, దుర్మార్గులను అందులో మోకాళ్లపై పడి ఉన్న స్థితిలోనే వదిలేస్తాము. వ్యాఖ్యానం 68. ప్రామాణిక హదీసులలో ఈ ఆయత్ వ్యాఖ్యానం ఇలా ఉంది: నరకం పైన ఒక వంతెన నిర్మించబడుతుంది. ప్రతి విశ్వాసి, ప్రతి అవిశ్వాసి దాన్ని దాటిపోవలసి ఉంటుంది. విశ్వాసి అయిన వ్యక్తి తన కర్మలను బట్టి తొందరగానో ఆలస్యంగానో మొత్తానికి దాటిపోతాడు. కొందరు రెప్పపాటు సమయంలో, కొందరు మెరుపు వేగంతో, కొందరు గాలిలా, మరికొందరు పక్షుల్లా వెళ్ళిపోతారు. కొందరేమో మేలుజాతి గుర్రాల్లాగా, ఇతర వాహనాల్లాగా దాటిపోతారు. కొందరు సునాయాసంగా దాటిపోతే, కొందరు దెబ్బలు తిని ఎలాగో దాటిపోగలుగుతారు. కొందరైతే నరకంలోనికి జారి పడతారు. అయితే సిఫార్సుపై వారు తరువాత నరకంలో నుంచి తీయబడతారు. కానీ అవిశ్వాసులు మాత్రం ఆ వంతెనని దాటడంలో సఫలీకృతులు కాలేరు. వారంతా నరకంలో పడిపోతారు. బుఖారీలోని ఒక హదీస్ ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది. తమ సంతానములో 3 పిల్లలు యుక్త వయసుకు చేరకుండానే చనిపోయిన వారి తల్లిదండ్రులను అగ్ని తాకదు. అయితే అల్లాహ్ వాగ్దానం నెరవేరడానికి మాత్రమే వారు నరకము నుండి సాగిపోతారు. బుఖారీ కితాబుల్ జనాయిజే, ముస్లిం కితాబుల్ బిర్. ప్రభు చేసిన తిరుగులేని అంతిమ నిర్ణయం అంటే ఇదే. వివరాల కోసం తఫ్సీర్ ఇబ్నే కసీర్, ఐసరుస్తు ఫాసిర్లను చూడగలరు. ఆయత్ నంబర్ 73. وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا أَيُّ الْفَرِيقَيْنِ خَيْرٌ مَّقَامًا وَأَحْسَنُ نَدِيًّا. ఆయత్ నంబర్ 73. స్పష్టమైన మా ఆయతులను వారి ముందు చదివి వినిపించినప్పుడు అవిశ్వాసులు ఇంతకీ మన ఇరు వర్గాలలో ఎవరు మంచి స్థితిలో ఉన్నారో, ఎవరి సభలు ఉత్తమంగా ఉన్నాయో చెప్పండి అని ముస్లింలతో అంటారు. వ్యాఖ్యానం 69. ఖురాన్ వంటి అద్భుత సందేశాన్ని ఎదుర్కోవడం చేతగాని ఖురైష్ శ్రీమంతులు నిరుపేద ముస్లింల ఆర్థిక పరిస్థితి, నిరాడంబరమైన వారి సమావేశ స్థలాలను ఎత్తు చూపుతూ తమ డాబును, దర్పాన్ని చాటుకుంటున్నారు. ముస్లింలో బిలాల్, అమ్మార్, సుహైబ్ లాంటి సహచరులు నిరుపేదలు. అవిశ్వాసుల దృష్టిలో వారు బలహీన వర్గానికి చెందినవారు. వారి సభావేదిక అయిన దారే అర్కం చాలా సీదా సాదాగా ఉంటుంది. అదే సమయంలో అవిశ్వాసులైన అబూ జహల్, నజర్ బిన్ హారిస్, ఉత్బా, షైబా తదితర ప్రముఖుల సభావేదికలు ఎంతో అట్టహాసంగా ఉండేవి. పెద్ద పెద్ద మేడల్లో వారు కొలువు తీరేవారు. ఈ ధనమదం, అధికార మదంతోనే వారు నిరుపేద ముస్లింలను చిన్నచూపు చూశారు. ఆయత్ నంబర్ 74. وَكَمْ أَهْلَكْنَا قَبْلَهُمْ مِنْ قَرْنٍ هُمْ أَحْسَنُ أَثَاثًا وَرِئْيًا. ఆయత్ నంబర్ 74. మేము వీరికి మునుపు వీళ్లకన్నా ఎక్కువ సాధన సంపత్తులను, అట్టహాసాలను కలిగి ఉన్న ఎన్నో సముదాయాలను తొదముట్టించాం. వ్యాఖ్యానం 70.
ఈ ఆయతులో అల్లా ఇలా అంటున్నాడు, ప్రపంచంలో మీకు ప్రాప్తించిన భోగభాగ్యాలను కీర్తి ప్రతిష్టలను చూసుకొని మురిసిపోకండి, మిడిసిపడకండి. మీ అంతస్తుల ప్రాతిపదికపై సత్యాసత్యాలు పరికించబడతాయని అనుకోకండి. ఈ ఆర్భాటాలు అంతస్తులు మీకు పూర్వం గతించిన జాతులకు ఇంతకన్నా ఎక్కువే ఉండేవి. కానీ సత్యాన్ని ధిక్కరించిన నేరానికి మేము వాళ్లను నాశనం చేశాం. వారి ప్రాపంచిక సిరి సంపదలు, వారి వంది మాగాదులు, వారి అధికారాలు వారికి ఏ విధంగానూ తోడ్పడలేకపోయాయి. ఆయత్ నంబర్ 75. قل من كان في الضلالة فليمدد له الرحمن قل من كان في الضلالة فليمدد له الرحمن مدا حتى إذا رأوا ما يوعدون إما العذاب حتى إذا رأوا ما يوعدون إما العذاب وإما الساعة فسيعلمون من هو شر مكانا وأضعف جندا. ఆయత్ నంబర్ 75. ఓ ప్రవక్త, వారికి చెప్పు, అపమార్గానికి లోనై ఉన్న వారికి కరుణామయుడైన అల్లా బాగా గడువు ఇస్తాడు. కడక్కు వారు తమకు వాగ్దానం చేయబడుతున్న శిక్షను లేదా ప్రళయ గడియను చూసినప్పుడు ఎవరి స్థానం నికృష్టమైనదో, ఎవరి సమూహం బలహీనమైనదో తెలుసుకుంటారు. వ్యాఖ్యానం 71. అవిశ్వాసులను, మార్గభ్రష్టులను తక్షణం పట్టుకోవడం దైవ సాంప్రదాయం కాదు. ఆయన వారికి తగినంత వ్యవధినిస్తాడు. గడువు ముగిసిన మీదటే నిజానిజాలు కళ్ళ ముందు నిలుస్తాయి. దైవాగ్రహం వారిని నలువైపులా నుంచి ముట్టడించినప్పుడు, ప్రళయ గడియ వచ్చేసినప్పుడు వారు వాస్తవ జగత్తులోకి వస్తారు. కానీ ఆనాడు తప్పు తెలుసుకుని ప్రయోజనమేమీ ఉండదు. ఎందుకంటే తప్పును సరిదిద్దుకునే అవకాశం అక్కడ ఇవ్వబడదు. ఆయత్ నంబర్ 76. ويزيد الله الذين اهتدوا هدى والباقيات الصالحات خير عند ربك والباقيات الصالحات خير عند ربك ثوابا وخير مردا. ఆయత్ నంబర్ 76. ఇంకా సన్మార్గం పొందిన వారి సన్మార్గంలో అల్లా వృద్ధిని వసగుతాడు. మిగిలి ఉండే సత్కార్యాలు పుణ్యఫలం రీత్యాను, పరిణామం రీత్యాను నీ ప్రభు సన్నిధిలో ఎంతో మేలైనవి. వ్యాఖ్యానం 72. హృదయాలలో తిరస్కారం కుఫ్రు, బహుదైవోపాసన షిర్కు, మార్గభ్రష్టత్వం వంటి రోగాలు తిష్టవేసి ఉన్నవారు రోజు రోజుకు మార్గవిహీనతలో బహుదూరం వెళ్ళిపోతున్నట్లే ఆంతర్యాలలో విశ్వాసము, సన్మార్గం ఉన్నవారు దినదినం తమ సన్మార్గములో పురోగమిస్తూనే ఉంటారు. వ్యాఖ్యానం 73. ఈ వాక్యం ద్వారా అల్లాహ్ నిరుపేద ముస్లింలను వాదార్చాడు. ఇహలోకంలో అవిశ్వాసులు తమ సిరి సంపదలను, సాధన సంపత్తులను చూసుకొని అదే పనిగా మిడిసిపడుతున్నారు. అవన్నీ అంతరించిపోయేవేనని ఆ మూర్ఖులు అర్థం చేసుకోవడం లేదు. ఓ నిరుపేద ముస్లింలారా, మీరు చేసే మంచి పనులే ఎప్పటికీ మిగిలి ఉంటాయి. పుణ్యఫలం దృష్ట్యా, గమ్యస్థానం రీత్యా అవి ఎంతో శ్రేష్టమైనవి. మీ పుణ్యకార్యాలకు గాను అల్లాహ్ అత్యుత్తమ పుణ్యఫలాన్ని మీకు పరలోకంలో ప్రసాదిస్తాడు. ఆయత్ నంబర్ 77, 78, 79. أفرأيت الذي كفر بآياتنا وقال لأوتين مالا وولدا. ఆయత్ నంబర్ 77. మా ఆయతులను తిరస్కరించి నాకు సిరి సంపదలు, సంతానం తప్పకుండా వసగబడతాయి అని చెప్పేవాడిని నువ్వు చూసావా? اطلع الغيب أم اتخذ عند الرحمن عهدا. ఆయత్ నంబర్ 78. అగోచర విషయం ఏదైనా అతనికి తెలిసిపోయిందా, లేదా ఆ మేరకు కరుణామయుడైన అల్లాహ్ నుంచి ఏదన్నా వాగ్దానం పొంది ఉన్నాడా? كلا سنكتب ما يقول ونمد له من العذاب مدا. ఆయత్ నంబర్ 79. కానే కాదు, వాడు చెప్పేదంతా మేము వ్రాసి పెడతాము, వాడి కోసం శిక్షను పెంచుతూ పోతాము. లైక్, కామెంట్, షేర్,
subscribe.